హాయ్ అండి, వెల్కమ్ టు అన్స్టాపుల్ రాజ్ యూట్యూబ్ ఛానల్. మనకి బంగారం ధర 10 గ్రాముల బంగారం ధర ఈ రన్నింగ్ వచ్చేసేపటికి 70,000 రీచ్ అవుతుందని చెప్పేసానని మనకి ఎకనామిక్స్ టైమ్స్ వాడు ఒక ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇతను దీంట్లో వేరియస్ అంటే చాలా రకాలైనటువంటి రీసెర్చ్ మెటీరియల్ కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడనమాట. సో ఎవరైతే కనుక అంటే మా దగ్గర మనీ ఉంది, మనం ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియట్లేదు, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలా, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలా, లేదంటే కనుక స్టాక్ మార్కెట్లో పెట్టాలా అని చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పుడు మన బంగారం ధర ఒక 60,000 62 ఆ అరౌండ్లో మనకి ట్రెండ్ అవుతూ ఉంది. అయితే ఇప్పుడు ఇది 70,000 మార్క్ ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చాడు. వీడు ఒకటే కాదు, bankbazaar.com అని చెప్పేసానని అతను అట్ ది సేమ్ టైం ఎకనామిక్ టైమ్స్, ఇన్వెస్టోపీడియా, business-today.in ఇలా చాలా రకాలైనటువంటి ట్రేడ్ జర్నల్స్ అన్నీ కూడా 2024 ఎండింగ్కి గోల్డ్ ప్రైస్ 10 గ్రామ్ గోల్డ్ ప్రైస్ 70,000 ఖచ్చితంగా క్రాస్ చేస్తుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. సో కాబట్టి ఏంటంటే ఎవరైతే కనుక ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు దీంట్లో. అండ్ మనకు తెలుసు కదా, భారతీయులందరూ బంగారం ఎక్కువ ఎందుకు అంటారు అనేది. అండ్ బంగారం అనేది మనకు అత్యంత ప్రియమైంది మన సాంప్రదాయంలో కూడా. అండ్ ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు, ద్రవ్యోల్బణం వచ్చినప్పుడు మనకి ప్రపంచ దేశాలన్నీ కూడా అల్లాడిపోతుంటే ఈ బంగారమే మన భారతదేశం నిలబెట్టింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. ఇక్కడ మనం ఒక డేటా చూడొచ్చు. మనకి 2020లో ఈ 10 గ్రామ్స్ గోల్డ్ ప్రైస్ ఎంత ఉందంటే 48,651 రూపీస్ ఉంది. అది 2021లో కూడా కాన్స్టెంట్గా 48,720 రూపీస్ అలా మెయింటైన్ చేసింది. 2022లోకి వచ్చేసేపటికి 52,000 అంటే ఆల్మోస్ట్ 4,000 అనేది హైక్ అవ్వడం జరిగింది. వేరేజ్ ఇన్ 2023 ఈ లాస్ట్ 1 ఇయర్లో గోల్డ్ ప్రైస్ చూసారా 52,065 అంటే ఆల్మోస్ట్ 13,000 రూపీస్ 13,000 రూపాయలు పెరిగిందనమాట. అంటే మీరు ఒక 50,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే 1 ఇయర్ కాలంలో 13,000 రూపాయలు అనేది మీకు రావడం జరుగుతుందన్నమాట. సో మీరు ఎంత వడ్డీకి బయట తిప్పుకుంటే 50,000 మీద 15,000 రూపాయలు వస్తాయి సంవత్సరానికి. చూడండి, అంటే సింపుల్గా ఒక్కసారి మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ అలా కొనేసి అలా ఉంచితే విత్ ఇన్ 1 ఇయర్ దాన్ని ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు మనకి అంత అమౌంట్ వస్తుందన్నమాట. సో గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడూ కూడా ది బెస్ట్ చాయిస్ అండ్ ది ఫస్ట్ చాయిస్. అండ్ మీ అందరికీ తెలిసిందే, ముత్తూట్ ఫైనాన్స్ వాడు ఈ గోల్డ్ మీద వ్యాపారం చేస్తూ ఉంటాడు. అండ్ వాడేం చెప్పాడంటే 2028 అంటే ఆల్మోస్ట్ వచ్చే 5 ఇయర్స్లో ప్రెడిక్ట్ చేసినటువంటి 10 గ్రామ్ గోల్డ్ కాస్ట్ ఎంత అంటే 92,739 అండ్ నెక్స్ట్ ఇయర్కి 1,01,796 రూపీస్. అండ్ 2031కి అంటే ప్రజెంట్ ఇప్పుడు 2024 కదా, ఎగ్జాక్ట్లీ 7 ఇయర్స్ తర్వాత 1,21,000కి రీచ్ అవుతుందని చెప్పాడు. ఇప్పుడు ఒక 60,000లో ట్రెండింగ్ అవుతే నెక్స్ట్ 1,20,000 అంటే ఆల్మోస్ట్ 7 సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి పెట్టుబడి ఖచ్చితంగా డబుల్ అవుతుంది. ఈ విషయాన్ని చూడండి, మీరు పెట్టుబడి ఎక్కడ పెట్టాలో మీకు తెలియనప్పుడు ఖచ్చితంగా బంగారం మీద పెట్టండి. అండ్ బంగారం కూడా ఖచ్చితంగా ఫ్యూచర్లో బెనిఫిషియల్గా ఉంటుంది. అండ్ ఎవరైతే కనుక రీసెంట్లీ మ్యారేజ్ అయ్యి లేదంటే కనుక లైఫ్లో సెటిల్ అవుదని జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు కొంచెం బంగారం కొనుక్కుంటూ ఉండండి. ఆర్నమెంటల్ బంగారం కావచ్చు, బిస్కెట్ బంగారం కావచ్చు కొనుక్కోండి. అండ్ ల్యాండ్ మీద కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. దానికైతే మాత్రం ఆ ల్యాండ్ ఉండే ప్లేస్ కావచ్చు, లేదంటే కనుక ఆ డాక్యుమెంటేషన్ కావచ్చు, ఆ లొకాలిటీని బట్టి వేరియేషన్స్ ఉంటాయి. కానీ బంగారం భారతదేశంలో ఎక్కడ కొన్నా కానీ ఒకటే రకమైనటువంటి ప్రాఫిట్ అనేది ఉంటుంది, ఒకే రకమైనటువంటి బిజినెస్ అనేది జరుగుతుంది. కాబట్టి సో గోల్డ్ ఈజ్ ద సేఫెస్ట్ అండ్ బెటర్ అసెట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. అండ్ మనకి ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అంటే ఏంటి అని అంటే ఎప్పుడూ కూడా ప్రపంచ దేశాల్లో మనకి ఏదైనా ఒక వస్తువుని మనం కొనాలి అని అనుకున్నప్పుడు దాని యొక్క కాస్ట్ ప్రైస్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఉండే ఒక ప్రోడక్ట్ 500 రూపాయలు 400 రూపాయలు లేదంటే 1000 రూపాయలు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. మీకు తెలుసు కదా, పాకిస్తాన్లో శ్రీలంకలో ఎలా ఉందో ఒక కోడిగుడ్డు ధర 100 రూపాయలు కూడా అమ్మిందనమాట. సో మన దగ్గర 5 రూపాయలకి చిల్లరికి దొరికేటటువంటి ఒక గుడ్డు పాకిస్తాన్లోనో శ్రీలంకనో 500 రూపాయలకి 100 రూపాయలకి వెళ్ళిపోయింది అని అంటే సో దానికి రీజన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనమాట. సో ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చేసి సో మరి అలాంటప్పుడు మన దగ్గర కరెన్సీ ఉందనుకోండి, సపోజ్ ఒక 5 రూపాయలకి కొనాల్సినటువంటి ఒక గుడ్డుని అంటే మనకు 100 రూపాయలు పెడితే 20 గుడ్లు వస్తాయి అనమాట. అలాంటిది 100 రూపాయలు పెట్టి ఒక గుడ్డే కొంటున్నాం అంటే మనకి ఒక్క ఎగ్గే వస్తుందంటే మనకేంటి, మన కరెన్సీ వాల్యూ పెరిగినట్టు తరిగినట్ట? ఖచ్చితంగా మన కరెన్సీ వాల్యూ తగ్గినట్టు లెక్క అనమాట. సో మన కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోతుంది అనమాట. ఎక్కువ డబ్బులు ఉంటేనే కానీ బతకలేని పరిస్థితి. అలాంటప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి అంటే 5 రూపాయలకి ఒక ఎగ్ కొన్నావు, ఇప్పుడు 5 రూపాయలకి ఎగ్ కొనగలుగుతావా? లేదు. కానీ నీ దగ్గర కరెన్సీ అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. కానీ ఆ వస్తువు కాస్ట్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలా లేదు. మరి అలాంటప్పుడు నీ దగ్గర ఉండేటటువంటి అమౌంట్ని ఏం చేయాలి అని అంటే ఎప్పుడు కూడా కరెన్సీ రూపంలో, మనీ రూపంలో మన దగ్గర మనీ ఉంచుకోకూడదు. అది ఎప్పుడు కూడా మనం ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ప్రాపర్ ఛానల్లో ప్రాపర్ వేలో ఇన్వెస్ట్ చేయాలి. ఎక్కడ చేస్తే బాగుంటుంది? ఇది మంచి ప్రశ్న. ఎక్కడ చేస్తే బాగుంటుందంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ చెప్పాను కదా ఇప్పుడు ఈ వీడియోలో, గోల్డ్ మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవాలన్నమాట. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఒక 50,000 పెట్టి 1,00,000 రూపాయలు పెట్టి నేను ఒక 15 గ్రాముల బంగారాన్ని కొన్నాను నేను.
ఓకే, అదేమైపోయింది, ఇప్పుడు ఆ 15 గ్రాముల బంగారం ధర 2 లక్షలు అయింది. 2 లక్షలు అయిపోయినప్పుడు నేను ఇప్పుడు బంగారం కొనాలంటే అదే 15 గ్రాములు 2 లక్షల రూపాయలు నాకు కావాలి. కానీ నేను ఆల్రెడీ నా దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు ముందుగానే నేను బంగారం మీద పెట్టుబడి పెట్టేశాను కాబట్టి నా దగ్గర నేను ₹1,00,000 కొన్నటువంటి బంగారం ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే ఈ ఇన్ఫ్లేషన్ వల్ల గోల్డ్ కాస్ట్ కూడా పెరుగుతుంది కదా. సో అంటే నా దగ్గర ఏంటి, నా దగ్గర ఉండే ₹1,00,000 2 లక్షల రూపాయలు అయిపోయినట్టు లెక్క అనమాట. సో ఈ రకంగా బంగారం మీద పెట్టుబడి పెట్టి ఇన్ఫ్లేషన్లో అదే బంగారాన్ని అమ్ముకొని వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ని బెటర్ చేసుకుని భారతదేశంలో చాలామంది ప్రజలు ఇన్ఫ్లేషన్ని వాళ్ళు ఎదుర్కొన్నారు, సమర్థవంతంగా తిప్పికొట్టారనమాట. సో ఫ్రెండ్స్, ఎవరన్నా కానీ మీ దగ్గర మనీ ఉంటే, మంచి సోర్సెస్ ఉంటే కనుక గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి. రానున్న 7 సంవత్సరాల్లో బంగారం ధర ఇప్పుడున్న రేటు కంటే రెట్టింపు అవుతుంది, 1,20,000 క్రాస్ అవుతుందని చెప్పేసి నేను చాలా రకాలైనటువంటి బిజినెస్ ఫోరమ్స్ కానీ, బులియన్ మార్కెట్ కానీ, అదేవిధంగా ట్రేడ్ జర్నల్స్ అన్నీ కూడా విశ్లేషణలు చేస్తున్నాయి. కాబట్టి గోల్డ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్.